జై జై మాతా గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. సిరిసిల్ల పట్టణంలో కార్మిక క్షేత్రమైనటువంటి సిరిసిల్లలో భారతీయ ప్రస్థానం మొదలైంది. దయచేసి సిరిసిల్ల ప్రజానికం ఒక్కసారి మా మాటల్లోని వాస్తవికతను ఆలోచించి న్యాయమా కాదా అనే ధోరణిలో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిందిగా మాట్లాడే ముందే మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్న సిరిసిల్ల ప్రజానికాన్ని. ఇప్పుడే నూతనంగా మా పార్టీలోకి చాలామంది మహిళలు యువకులు చేరడం జరిగింది. ఇక్కడ సూరం వినయ్ గారి ఆధ్వర్యంలో 35వ వార్డులో రానున్న రోజుల్లో 39 సిరిసిల్లాలో ఉన్నటువంటి 39 వార్డులలో మా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలతో పాటు ఇక్కడ జరుగుతున్న వాస్తవికతను ప్రజలకు తెలియచేసే కార్యక్రమం మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తీసుకున్న నిర్ణయం. అందులో భాగంగా ఇక్కడ మనకు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ కేటీ రామారావు గారు, ముందుగా వారి గురించి ఒక్కసారి మననం చేసుకుందాం. వారు చెప్పిన మాటలేంది, ప్రస్తుతం జరుగుతున్న స్థితి గతి ఏంది సిరిసిల్లాలో. ఎలక్షన్కు ఒక్క రోజు ముందు అంబేద్కర్ సాక్షిగా వారు మాట్లాడిన మాటలు ఒకసారి సిరిసిల్ల ప్రజానికం గుర్తు చేసుకోవాలి. మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి విషయం క్షుణ్ణంగా తెలిసినదే. దయచేసి మీరు కూడా జనాలను చైతన్యపరిచే క్రమంలో భాగస్వాములు కావాలని వేడుకుంటూ వారు చెప్పిన మాటను ఒక్కసారి మనం మననం చేసుకుందాం. వారు ఏమన్నారు, ఈ టర్ములో వారానికి 2 రోజులు సిరిసిల్లాలో స్టే చేసి సాధారణ ప్రజానికానికి అందుబాటులో ఉంటాను అని చెప్పేసి అంబేద్కర్ సాక్షిగా సిరిసిల్ల ప్రజలకు మాట ఇచ్చారు. 18 నెలలు గడిచిపోయినవి. ఈ 18 నెలల్లో ఎన్ని వారాలు ఎన్ని రోజులు సిరిసిల్ల ప్రజానికానికి అందుబాటులో ఉన్నారు వారు? ఒక ఎమ్మెల్యే మీరు మాకు ముందుగా, నేను కూడా ఒక పట్టణ పార్టీ అధ్యక్షునిగా కాకుండా మీ నియోజకవర్గ పౌరుడిగా మీకు మా అభ్యర్థన, కేటీఆర్ గారు, రామన్న, దయచేసి ఎలక్షన్లప్పుడు చెప్పిన మాటలు కాస్తన్నా పాటించే
మీరు ఎమ్మెల్యేనే. మాకు సాధక బాధకాలు ఉంటాయి జనాలకు. ఒక ఎంఆర్ఓతో పని ఉంటుంది, ఒక సిఐతో పని ఉంటుంది, చిన్న చిన్న పనులు ఉంటాయి, ఏదన్నా పెళ్ళిళ్ళు ఉంటాయి, పేరంటాలు ఉంటాయి. ఓన్లీ మీ చుట్టూన్న నీ వర్గానికి సంబంధించిన కార్యక్రమాలని హాజరవుతారా అన్న? జనాలు కూడా కలవాలి కదా. ఎందుకు కట్టినరే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్? దేనికోసం కట్టిరే? ఎప్పుడన్నా ఒక్కసారన్నా అందులో సామాన్య జనాలకు అందుబాటులో ఉన్నారే? నిజంగా చెప్పాలంటే అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్. ఏ ఎమ్మెల్యే అయినా సిరిసిల్లకు సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ జనాలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటూ సాధ్యమైనది తీర్చాలి. అది వారి బాధ్యత. మీరేం చేస్తున్నారన్నా? నిజంగా చెప్పాలంటే అది ఒక గెస్ట్ హౌస్గా మారిపోయింది. మీ అనుయాయులకు, మీ అనుచరులకు అసలు అది ఎంతమంది ఉంటారు, అందులో ఏం జరుగుతుందో ఏమీ తెలియని పరిస్థితి ఈరోజు. నిజంగా చెప్తున్నా, ఆ గెస్ట్ హౌస్ దాన్ని గెస్ట్ హౌస్గా మార్చిన మీ నాయకులకు మీకు మా సిరిసిల్ల ప్రజానికం నుండి హెచ్చరికనే. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉంటలేరు కనుక బేషరతుగా కనీసం రాజీనామానన్నా చేయండి అన్న. ఈ ఉన్న 3.5 సంవత్సరాలు కొత్త ఎమ్మెల్యే అయితే ప్రజలకు అందరికి అందుబాటులో ఉండే పరిస్థితి అన్న వస్తుంది. జనాలకు ఎందుకు అన్యాయం చేసాడన్నా? బంగారు కత్తని మెడగోసుకోం కదా. వారు ఎంత పెద్ద నాయకులైనా సరే జనాలకు అందుబాటులో లేకుండా, జనాల సమస్యలు తెలుసుకోకుండా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఉండడం ఎంతవరకు న్యాయం అనేది జనాలు కూడా కొంచెం ఆలోచించండి. వారు చెప్పింది ఏంది, ఇప్పుడు జరుగుతుంది ఏంది? ఇంకో మాట, రానున్నాయి స్థానిక ఎలక్షన్లు. మీరు చాలా వేదికల మీద, ఎన్నో టీవీలలో, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిన విషయమే, ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు బాగా వైరల్ చేసుకొని ప్రచారం చేసుకున్న అంశం ఒకటి ఉంది. అదేంటంటే, నేను సిరిసిల్లలో ఇన్ని పర్యాయాలు నా సేవను చూసి, నా పని తీరును చూసి నాకు ఓట్లేస్తున్నారు, నేను మందు వంచలేను, పైసలు వంచలేనని ఓపెన్గా మాట్లాడిన మాట నేను కొత్తగా చెప్తలేను. అది మీ మాటనే. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చేసిన అభివృద్ధిని చూసే మీకు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మీకు ఓట్లేసిర్రు అనేది నిజమైతే, ఈ రానున్న ఎక్కడ వద్దు, నియోజకవర్గం అంతా కూడా వద్దు, రాష్ట్రం అంతా కాదు, ఓన్లీ మా సిరిసిల్ల పట్టణానికి మీరు చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేస్తారు అనే నమ్మకం మీకుంటే, ఆ మాట మీద మీరు నిల్చోగలిగితే, మీ నాయకులు కానీ నిల్చోగలిగితే, ఇక్కడ ఉన్న శివాలయం ఉన్నారు, మనకు పెద్ద టెంపుల్ అయిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఇంకా సిరిసిల్లలో ఏ గుడి అంటే ఆ గుడి. ఈ రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో మేము మందు వంచం, పైసలు వంచం, మేము అభివృద్ధి చేసినాం అని చెప్పుకుంటారు కదా. ఈ అభివృద్ధిని చూసే జనాలు ఓట్లెత్తారనే ఓపెన్ సవాలుకి గిన మీరు రాగలుగుతారా అన్న? మేము కూడా వస్తామే. భారతీయ జనతా పార్టీ తరఫున ధర్మం కోసం, న్యాయం కోసం మేము పోరాడే పార్టీ మాది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని 11 సంవత్సరాల వారి పరిపాలనలో ఈ మెత్తు కూడా ఎక్కడ కూడా ఒక చిన్న స్కామ్ లేదు. అలాంటి వారే మాకు ఆదర్శం. వారి కనసల్లనే మా జీవితం, వారి వెంటే మా ప్రయాణం, వారే మాకు ఆదర్శం. సిరిసిల్లలో ఓపెన్ ఛాలెంజ్ అయితే రానున్న ఎలక్షన్లలో మందు డబ్బు లేకుండా పోటీ కోదం సిద్ధమా అన్న? రమణ, మా ప్రజల తరపున, సిరిసిల్ల పట్టణ ప్రజల తరపున చిన్న వేడుకోవాలన్నా. ఎంత దోపిడీ జరిగిందే ఇక్కడ అన్న? మస్తు అభివృద్ధి చేసిన అని చెప్తున్నారు. అమ్మ, ఒక చిన్న విషయం గమనించాలా మనం. ఈ చేతితోని బిర్యానీ లాక్కెళ్ళారు సిరిసిల్ల నుండి. బిర్యానీ అంటే తెలుసు కదా, మన కొన్ని వందల సంవత్సరాల నుండి మన సిరిసిల్లకు వచ్చినటువంటి ఖనిజ సంపద, సహజ సంపద ఏంటి ఈరోజు గమనించండి. సిరిసిల్లకు కేటీఆర్ గారు రానప్పుడు ఒక ఇసుక ట్రాక్టర్ ఖరీదు ఎంత? సామాన్య జనాలు ఇల్లు కట్టుకోవాలంటే ప్రస్తుతం ఎంత ఉంది ఒకసారి గమనించండి అన్న. అప్పుడు 200 ఉండే, ఈరోజు 2000 నుండి 4000 దాకా అవుతుంది, 5000 అవుతుంది ఓపెన్ మార్కెట్లో. దీని ఎంతటికి కారణం ఇవ్వలే మీరు కాదా? మీ పరిపాలన కాదా అన్న? ఏమన్నా దోసుకపోయినావా అన్న సిరిసిల్ల వనరును? మనందరికీ తెలుసు, ఒకప్పుడు వారి పరిపాలనలో హైదరాబాద్ నుండి సిరిసిల్ల వరకు వస్తే అడుక్కొక్క ట్రక్కు, లారీ సిరిసిల్ల సంపద అంతా పోయింది. ఇప్పుడు అంతా పరిగి ఉంది, దానికి కాపలా కాసుకుంటే వారానికి ఒక్క రోజు కూడా ఇయ్యలేని పరిస్థితి. దీని కారకులు మీరు కారా అన్న? ఎంత ఘోరం అన్న. సిరిసిల్లలో 2 పెద్ద పండుగలు జరుగుతాయి, ఒకటి బతుకమ్మ జరుగుద్ది, 2 గంగమ్మ జాతర జరుగుద్ది. నిజంగా మనస్ఫూర్తిగా
మీ మనస్సాక్షికి ఒక్కసారి గుండెల మీద చేతేసుకొని చెప్పండి అన్న. అక్కడ ఏందే పరిస్థితి? బతుకమ్మ తర్వాత గంగమ్మ గుడి మధ్యలో జనాలు సేదతీరే కార్యక్రమం, బతుకమ్మ కార్యక్రమం వస్తే వేల మంది అడిగి పోతారు. మన ఆడపడుచులందరూ గంగమ్మ జాతర వస్తే కూడా వేల మంది పోతారు అక్కడికి. అక్కడ ఇసుక లేకుండా చేశారు కదా. గంగపుత్ర సంఘముల్లో అయితే 4-5 సార్లు అధికారులకు మొరబెట్టుకున్నారు. అయ్యా ఇక్కడ గుడి ప్రాంతంలో కూడా ఇసుక తీయకుర్రయ్యా, జనాలు వస్తూ పోతుంటారు, ఇది ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం అని. మీరే అన్నారు కదన్న, ఆహ్లాదకర ప్రదేశాన్ని మంచిగా నిర్మిస్తున్న బతుకమ్మ ఘాట్నని. దాని పక్క పొంటే ఇసుకంతా తోడుకపోయారు కదా. ఇదా అన్న మీ పాలన? ఇదా అన్న మీ అభివృద్ధి? ఒక్కటన్న మా సహజ వనరు ఎత్తుకపోయాను. ఆ ఎత్తుకపోయిన దాంట్లో జస్ట్ ఒక 10%, ఒక 10% సిరిసిల్లాలో ఖర్చు పెడితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఇంటికి నేత కార్మికులు, సిరిసిల్ల అంటేనే ఇక్కడంతా ఉండేది బీసీ బిడ్డలే. ఈ నేత కార్మికులకు ఇంటికో 4 జోడీలు వచ్చన్న ఆ పైసలతోని ఎటు తీసుకపోయినవే అన్న? ఎందుకే ఇంత ఆరాటం? కపట ప్రేమ కాదా అన్న? మనకేం లేదు, కొద్దిగా కొబ్బరి చిప్పిస్తే గెంతులేసినట్టు సిరిసిల్లకు 4-5 చూపెట్టి కిందికి అంతా దోసుకపోయింది. తెలియదా? ఒక్కసారి గుండెల మీద చేతేసుకొని చెప్పండి. మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు స్థానిక నాయకుల స్థితిగతులు ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. వాళ్ళ ఆస్తులు ఎంత, ప్రస్తుతం వాళ్ళ ఆస్తులు ఎంత గమనించండి. సిరిసిల్ల ప్రజానీకం మీకు తెలీదా? మనస్ఫూర్తిగా చెప్పుకోండి అన్న, మీ గుండెల మీద చేతేసుకొని చెప్పండి. సిరిసిల్ల డబుల్ బెడ్రూమ్ అంటేనే బీదలకు ఇచ్చిందే, మరీ నిరుపేదల కోసం పెట్టిన స్కీమ్ అది. మీ దృష్టికి రాలేదా? మీకు తెలియందా? మీ నాయకులందరూ వాళ్ళ దగ్గర ఒక్కొక్క తల్లులు పుస్తల తాళ్ళు అమ్ముకొని డబల్ బెడ్రూమ్ల కోసం ఆ నాయకులకు చేతులు తడిపిన పరిస్థితి మీకు తెలీదా అన్న? మీ నోటీసులో లేదా? ఏమే రామన్న, ఇంత ఘోరమా అయ్యా మీ పాలన? ఎంత దారుణంగా చేసినవే? నీ ఐనుయాయిలు రేకుల షెడ్లు, చిన్న చిన్న ఇండ్లు పోయి ఇప్పుడు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. ఏం లేదు, అంత మన సొమ్మే, సిరిసిల్ల సొమ్మే ఇదంతా. వచ్చే ఎలక్షన్లలో ఎంత డబ్బు ఇస్తే అంత డబ్బు తీసుకోండి, కాదనేదే లేదు. కాకపోతే ఆలోచించండి, సిరిసిల్లలో చైతన్యం గల ప్రజలు దయచేసి ఆలోచించి రానున్న రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలి. అంతేకాదు, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా ఈ మధ్య ఒకటి బీసీ నినాదం పట్టుకొని బీసీ రిజర్వేషన్ అంటారు. మొన్నటికి మొన్న సైకిళ్ళ పంపిణీ కార్యక్రమంలో మా మినిస్టర్ గారు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ మిత్రులందరికీ కూడా తెలిసిన విషయమే. విషయం ఏంటంటే 42% బీసీలకు ఇస్తున్నామంటారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు కాదనట్లేదు, వద్దు అనట్లేదు. మా మినిస్టర్ గారు చెప్పినట్టు ఆ 42%ల మా వాటా ఎంత, మతపరమైన వాటా ఎంత? మీరు ఉన్నదే ముస్లిం జనాభా 12%. 12%లో 10% 42%లో ముస్లింలకే ఇస్తా అంటారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే 100% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చినట్టేనా? ఒకటే చెప్తున్నాం, ఆ 42%లో ఆల్రెడీ 27% ఇంతకుముందు ఉన్నదే బీసీలకు. ఆ 10% తీసేస్తే జస్ట్ 5%. ఆ 5%కే మీరు ఫలాభిషేకాలు చేయబడుతుంది, విజయోత్సవ ర్యాలీలు సంబరాలు చేసుకోబడుతుంది. అధికార పార్టీ నాయకులు కూడా చెప్తున్నాం. మా మినిస్టర్ గారు మొన్న ఓ మాట చెప్పారు, ముస్లిమ్స్ను అందులో నుండి తీసేయండి, 42కు 42 బీసీలకు చేయండి, ప్రధానమంత్రి మోడీ గారిని ఒప్పించి ఆ బిల్లును పాస్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పారు. దానికి మేము కట్టబడి ఉంటాం అన్నా. ఒకటే, భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ముందే నిర్ణయం చేసి ప్రకటించడం జరిగింది, రాబో రోజులలో అధికారంలోకి వస్తే బీసీ బిడ్డే ముఖ్యమంత్రి అవుతాడని. అందుకే సిరిసిల్లాలో అధిక జనాభా ఉన్నటువంటి మన బీసీలమందరం కలిసి బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి మన భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్ను ఉండి రానున్న రోజుల్లో మన ప్రణాళికను, అంటే పట్టణం యొక్క రూపురేఖలను మార్చుకోవాలి. చెప్పారు కదా రామన్నన్ అయితే మస్తు డెవలప్ చేసినట్టు. అర్ధగంట వాన కొడితే సిరిసిల్ల సగం మునిగిపోతుంది. బస్ స్టాండ్లో అడుగు పెట్టరాదు, కంపు కంపు రొంపు రొంపు కదా అన్న? ఇదంతా వాస్తవం కదా? నేనేం చెప్తలేనన్నా, మీరు చెప్పిన మాటలనే మీకు గుర్తు చేస్తున్నా. ఇందులో వాస్తవం లేదా చెప్పండి. వాస్తవాన్ని ప్రజలు కూడా ఆలోచించే అలవాటు వచ్చింది ఆల్రెడీ. సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని కూడా తొందరగా తెలుసుకొని
సిరిసిల్ల పట్టణ ప్రజలు రాబో రోజులల్లా మంచేంది చెడేంది దోపిడీ ఏం జరిగింది మంచి చేసేటోళ్ళు లేవలు రానున్న రోజులలో మోడీ పాలనను చూసి మొన్నటికి మొన్న మనం అందరం గమనించడం మనందరికీ చూసిందే అది 3 రోజులలో తీవ్రవాదులందరినీ మట్టు పెట్టి పాకిస్తాన్ కాళ్ళ బేరానికి తెచ్చుకోగలిగిందా లేదా? ప్రపంచంలో పరిపాలన భారతీయ జనతా పార్టీ నుండి ఇచ్చేది సుపరిపాలన. సుపరిపాలన అంటే జస్ట్ చిన్న ఉదాహరణ. ఇంతకుముందు ఇక్కడ రామన్న పెద్దగా అభివృద్ధి చేసిన అంటాడు. ఇక నెహ్రూ నగర్లో ఉన్నటువంటి చెక్ డ్యామ్ తీసుకుందాం. ఎన్ని రోజులకు గులిపోయిందండి? 6 నెలలే కదా. ఎన్ని కోట్ల సంపాదన ఎందుకు గులిపోతుంది? వీళ్ళకి కావాల్సిన కమిషన్లు కావాలి. కాంట్రాక్టర్ల దగ్గరికి కమిషన్, అధికారుల దగ్గర ఈ కమిషన్లు చేయబట్టి నాణ్యత లేని కట్టడాలు కట్టిర్రు. 6 నెలల్లో కూలిపోయింది. అదే భారతీయ జనతా పార్టీలో ఇలా ఉండదు. భారతీయ జనతా పార్టీలో ఇలా ఉండదు. న్యాయబద్ధంగా కట్టడాలు ఉంటాయి. దేంట్లో అయినా కానీ, ఏ విషయంలో అయినా కానీ 1% కూడా అన్యాయం లేకుండా మంచి సుపరిపాలన సిరిసిల్ల ప్రజలకు అందించాలనే కాంక్షతోని, ఆ ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ ఈరోజు వస్తుంది. మీరు ఆశీర్వదించాలి. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలి. రానున్న రోజుల్లో 39 వార్డులలో మా వాణి ఏంది, మా ఆలోచన ఏంది మీ ముందుకు తీసుకొస్తాం. ఇన్ని రోజులు ఇంతవరకు పరిపాలించిన వాళ్ళు, ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు చేసిన దోపిడీ ఏంది, దీన్నందరినీ కూడా చర్చకు పెట్టాల్సిందే. చర్చ జరగాల్సిందే. సిరిసిల్లలో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా సీనియర్ నాయకులకు, మా పెద్దలందరికీ, మా కార్యకర్తలకు, నూతనంగా జాయిన్ అయినటువంటి యువకులకు, మహిళలకు, అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వర్తించినటువంటి సూరం వినయ్కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.